పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న చిన్న దేశం అది. పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పటికీ తన పోరాటం మాత్రం వినటం లేదు బలూచిస్తాన్. ప్రస్తుతం దీని పేరు వింటే పాక్కు దడ పుడుతోంది. నిద్రలో ఉన్న ఉలిక్కిపడే రోజులు పోయి అసలు నిద్రే పట్టకుండా పోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 71 మందికి పైగా పాక్ సైన్యాన్ని పొట్టన పెట్టుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ BLA బెరుపు దాడులతో దూసుకుపోతోంది. తన దూకుడును కూడా పెంచింది. బలూచ్లో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంది. పాక్ మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా భీకరమైన దాడులు చేస్తోంది. భారత్తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షంతో పాక్కు ముచ్చెమటలు పట్టించింది. పాక్పై సమరానికి ఇదే సరైన సమయమని భావించిన BLA తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు బలూచిస్తాన్ సైనికులు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు. BLAకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్స్ ద్వారా IED బాంబు దాడులతో పాటు గ్రెనైడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలిటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3న గ్వాదర్లో పాక్ ఆర్మీ వెహికల్ను IED బాంబుతో పేల్చేశారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాక్ సైనికులు మరణించినట్లు BLA అధికారికంగా తెలిపింది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ పాక్ మిలిటరీ కాన్వాయ్పై IED దాడి చేసింది. ఇందులో 12 మంది పాక్ సైనికులు చనిపోయినట్లు తెలిపింది. ఈ నెల 7న కెచ్ జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పైన IED దాడి చేసింది. ఈ దాడిలో ఒక పాక్ సైనికుడు మరణించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోని బలూచిస్తాన్ దాడులను తిప్పికొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై BLA దాడులు చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి ఫ్రాంటియర్ క్వార్ట్స్ హెడ్ క్వార్టర్స్తో పాటు కీలకమైన చెక్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నట్లు BLA ప్రకటించింది. అలాగే కలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్, సహకేజ్, మస్తుంగ్, కచ్చి జిల్లాలోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. అయితే బలూచిస్తాన్లోని 39 ప్రాంతాల్లో ఏకకాలంలోని దాడులు చేసినట్లు BLA శనివారం ప్రకటించింది. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని BLA అధికార ప్రతినిధి జియాన్ బలూచ్ తెలిపారు. బలూచిస్తాన్ తన పోరాటాన్ని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో రైలును హైజాక్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో నిలిచింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో BLA హైజాక్ చేసింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని, లేదంటే రైల్లో ప్రయాణిస్తున్న 400 మంది ప్రయాణికులను చంపుతానని పాకిస్తాన్ను హెచ్చరించింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను రక్షించింది. ఈ ఆపరేషన్లో 33 మంది BLA తిరుగుబాటుదారులతో పాటు 21 మంది ప్రయాణికులు, 4 పాక్ సైనికులు మరణించారు.